హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. కాకరకాయని చూస్తే అల్లంత దూరం పారిపోయే వాళ్ళు కూడాను ఈ కాకరకాయ శనగపిండి ఫ్రై ఒక్కసారి తిన్నారంటే చాలా ఇష్టపడతారండి. అంతేకాదు చేదుగా కూడా ఉండదండి, అంత అద్భుతంగా ఉంటుంది. అందులోని వెజ్ లవర్స్కి అయితే పండగేనండి. ఎందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ ఫ్రై కోసం అయితే బాగా శుభ్రం చేసిన ఒక పావు కేజీ కాకరకాయలను అయితే తీసుకుని నేను చూపించిన విధంగా అయితే ముందుగా రౌండ్ గా అయితే కట్ చేసుకున్నానండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే తరుముకొని పక్కన పెట్టుకున్నానండి. రౌండ్ గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే కట్టర్లో వేసుకుని ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. మీ దగ్గర కట్టర్ లేకపోతే చాక్తోనైనా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కాకరకాయని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగాక ఎంత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందామండి. కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడైతే సన్నంగా కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు అయితే వేసుకుని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోని బాగా ఫ్రై చేసుకుందామండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి. టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకుందామండి. వన్ ఫోర్త్ టీ గ్లాస్ తోని వాటర్ కొంచెం పైన అలా చిలకరించుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందామండి. కాకరకాయ అయితే ఒక 50% కుక్ అయింది కదండి. ఒక కప్తోనైతే శనగపిండి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోని బాగా ఫ్రై చేసుకుందామండి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు అయితే కాకరకాయని కుక్ చేసుకుందామండి. టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోని బాగా ఫ్రై చేసుకుందామండి. కొత్తిమీర అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోని బాగా ఫ్రై చేసుకుందామండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ విజిట్ చేస్తే మా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ శనగపిండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలోని కాకరకాయ శనగపిండి ఫ్రై అయితే వేసుకొని నెయ్యి కానీ లేకపోతే మంచి శనగ నూనె కానీ వేసుకొని తింటే ఉంటుందండి, అద్భుతం అండి. ఈవెన్ వెజ్ కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కాకరకాయ శనగపిండి ఫ్రైని అయితే చాలా ఇష్టంగా తింటారండి.